కాబట్టి త్వరగానే ముగిస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనం. మౌతులో చదవండి. మౌతుందా? రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి బోతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. తర్వాత వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకుడని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ ఎద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణ ఎక్కి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. చూడండి, ఇక్కడ పేతురు గారు ఏమంటున్నాడు? ప్రభువా నన్ను రక్షించమని ఏం చేస్తున్నాడు? కేకలు వేస్తున్నాడు. యేసుప్రభువారు ఎక్కడ నడిచారట అమ్మా? నీళ్ల మీద నడిచారు. అది చూసి వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు? భూతం. మనకు తెలియని ఆకారం రాత్రి కనిపిస్తే మనం ఏమనుకుంటాం అమ్మా? కొన్నిసార్లు మనుషులు భయపెట్టడానికి వేషం వేసుకుంటే చాలు. కొంతమంది టీవీలో సినిమా వస్తే ఆ సినిమాని చూసి భయపడిపోతుంటారు. వాళ్ళు యాక్ట్ చేశారు. దేనిలో అమ్మా? మిమ్మల్ని భయపెట్టడానికి ఒక సినిమాలో యాక్ట్ చేశారు. అది నిజం కాదు. అది నిజమా కాదు. అది నేను నిజంగా స్ట్రైట్గా దెయ్యాన్ని చూశానని వాళ్ళు చేయొద్దండి. ఎవరు చూడలేదు. వీళ్ళు ఏమనుకుంటున్నారు? భూతం, దెయ్యం అనుకుంటున్నారు. ఎవరు అనుకుంటున్నారు? శిష్యులు అనుకుంటున్నారు. మనకి దేవుని వాక్యము తెలిసి దేవుళ్ళు ఎదుగుతుంటే ఏది దెయ్యమో ఏది దేవుడో తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షమైన తర్వాత యేసుప్రభువారు అక్కడ నీళ్ళ మీద నడిచొస్తున్నప్పుడు ఒక భూతం వస్తుందేమో అనుకుంటున్నారు. కానీ యేసుప్రభువారని గుర్తించలేదు. కానీ యేసుప్రభు ఏమన్నాడు? నేనే భయపడకూడదు. దానికి స్తోత్రం, హల్లెలూయా. అయితే పేతురు ఏం చేశాడంటే, పేతురికి కొన్నిసార్లు పేతురు గురించి ఆలోచన దుడుకు పేతురట. ఏ పేతురు? పేతురులో ఉన్న ఇదేంటో దుడుకుతనం. నేనేదో చేసేయాలి. కొంతమంది చూడండి, కొంతమంది చూడడానికే చేస్తారు. ఒక ఆవిడ ఉపవాస ప్రార్థన చేసేది విశాఖపట్నంలో. ఒక చెట్టు కింద కూర్చునేది ఉదయాన్నే. దారంటే వెళ్ళిపోయే వాళ్ళందరూ ఆ చెట్టు దగ్గర కూర్చుంటారు. అమ్మ ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అంటే ఉపవాసం. ఎవడు చెప్పుకోమన్నాడు? అది పోనీ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తానంటే చేయదు. సాయంత్రం 4 గంటల దాకా ఎక్కడ? ఆ చెట్టు దగ్గరే ఆ దిమ్మ మీద కూర్చుంటారు. అంటే ఈవిడ యొక్క ఉపవాసాన్ని ప్రజలు ఏం చేయాలి? నువ్వేం చేస్తున్నావు అంటే ఏం చెప్పుకోవాలి? ఇవిడి మన భక్తి ఎదటోళ్ళు చెప్పుకునేది కాదు. మన భక్తిని చూసి ఎదటోడు ఎంత భక్తి చేస్తున్నారా అనుకోవడానికి కాదు, ఇతరులకు కనిపించడానికి కాదు. మన భక్తి ఎలాగ ఉండాలంటే అది దేవుడు చూడాలి. దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. పేతురు ఏమనుకున్నాడంటే నేను ఏదో చేసేయాలి అనుకుని ప్రభువుని అడిగాడు. ప్రభువా నువ్వు ఎలాగైతే నీళ్ళ మీద నడిచావు నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను అనగానే యేసుప్రభు రా అన్నాడు. కొంత దూరం నడిచాడు. గాలిని చూసి ఏమయ్యాడు? అమ్మా, మీరు రాత్రి ఇంటికి వెళ్తున్నప్పుడు పక్క నుంచి ఏదైనా గాలి వస్తే ఏమవుద్ది? భయపడతారా? నిన్న రావులపల్లిలో చెప్పాను, రోడ్డు మీద నిమ్మకాయ పెడితే ఎవడు తీయడు. ఎందుకు? అది దిష్టి నిమ్మకాయ ఏమో. మిరపకాయ అయితే
తీస్తారా? యా, ఉప్పు ప్యాకెట్ పడిపోయింది అనుకోండి, ఎవడొకటిది అది తీరు. ఎందుకు తెలుసా? ఉప్పు ఒకటి, నిమ్మకాయ ఒకటి, మిరపకాయ ఒకటి, కొబ్బరికాయ ఒకటి. జనాలకి భయం. దేవుడు ఏమన్నాడంటే, దేనికి భయపడాలి? ఆకాశమందగుపడు చిహ్నములకు మీరు ఏం చేయకూడదు? భయపడకండి. దేనికి భయపడాల్సిన పని లేదండి మనం. ఎందుకు తెలుసా? మీకు చూపిస్తాను. పేతురు గాలిని చూసి ఏమయ్యాడు? భయపడి మునిగిపోతుండే, ప్రభువా నన్ను రక్షించమని అన్నప్పుడు యేసు ప్రభు వారు తన చేయి పట్టుకుని ఏం చేశారు? ఆయన్ని చేయి పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతామని అతనితో చెప్పాను. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, నేను తీసుకున్న అంశం ఏంటంటే, పేతురుని మునిగిపోకుండా పైకి తీసుకొచ్చాడు దేవుడు. అంటే సహాయము చేసిన దేవుడు. ఏ దేవుడు చెప్పండి? ఎందుకు నేను ఈ వాక్యాన్ని ఎందుకున్నానంటే, దేవుడు సహాయం చేసే దేవుడు. మనం దేవుని వైపు చూసినప్పుడు, పేతురు దేవుని వైపు చూసినప్పుడు, యేసు ప్రభు వైపు చూసినప్పుడు ఆయనలాగే నడిచాడు. అంతేనండి. తర్వాత దేన్ని చూశాడు? భయపడి గాలిని చూసి. అంటే దేవుని వైపు చూస్తూనే వెళుతున్నప్పుడు నీకు భయం ఉండదు. యేసు ప్రభు ఎలాగైతే ఆయన చెప్పినట్టు చేస్తే దాని వెనకాల ఒక ఆశీర్వాదం ఉంటుంది. దానికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఏముంటుంది? ఆయన చెప్పినట్టు చేస్తే ఆశీర్వాదం. ఆయన చెప్పినట్టు చేయగలగాలి. యేసు ప్రభు అంటారా, నడిచిరా, నీకు విశ్వాసము గురించి ఏం మాట్లాడలేదు కానీ నడిచాడు. నీళ్ళ మీద నడవడం సులువా అండి? మీరు ఎప్పుడైనా ట్రై చేశారా నీళ్ళ మీద నడడానికి? ఒకడట యేసు ప్రభు వారు నీళ్ళ మీద నడిచారని నేను బంగాళాఖాతంలో నడుస్తానని దిగాడంట విశాఖపట్నం. దేని మీద నడుస్తానని అందరూ అడిగారట, మహాప్రభు తమరు ఎప్పుడు ఎక్కడ నీళ్ళ మీద నడుస్తారన్నాడంట. పలానా దగ్గర పలానా టైం అన్నాడంట. బోట్లో వెళ్ళారు, అక్కడికి దిగాడు, మళ్ళీ పైకి రాలేదాడు. ఏమయ్యాడు? దిగాడు. అందరూ ఏమనుకుంటున్నారు? నీళ్ళ మీద నడిచేస్తాడేమో. ఈ భూమి మీద ఎవ్వరికీ సాధ్యం కాలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీళ్ల మీద నడిచింది యేసు ప్రభు వారు మాత్రమే. అందుకే యేసు ప్రభు వారికి ఒక పేరు ఉంది. ఆయనకు అసాధ్యమైంది ఏది? సమస్తము అసాధ్యమే. పేతురు నడిచాడు, ఒక మానవుడు నడవగలిగాడు. అది ఎవరి కృప వల్ల? దేవుని యేసయ్య కృప వల్ల. సహాయం అనేది ఎప్పుడు చేశాడంటే మునిగిపోతున్నాడు. ఏమైపోయాడు అంటే, దేవుని వైపు చూడకుండా గాలి వైపు, లోకం వైపు చూస్తే నువ్వేమవుతావు అమ్మా? ఇది తెలియదు చాలామందికి. నువ్వు దేవుని వైపు చూడు, దేవుడే ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఇంకొక వచనాన్ని చూద్దాం. కొన్ని సహాయం గురించి కొన్ని విషయాలు చెప్తాను. 46వ కీర్తన మొదటి వచనం. 46వ కీర్తన మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పండి. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఇప్పుడు పేతురుని ఎప్పుడు సహాయం చేసాడు యేసు ప్రభు వారు? ఏ ఆపత్కాలం అది? మునిగిపోతున్నాడు. ఎక్కడ? సముద్రంలో మునిగిపోతున్నాడు. సముద్రం భక్తిహీనతకు సాదృశ్యం. ఈ సముద్రం భక్తిహీనత కంటే భక్తిహీనతలో మునిగిపోయినప్పుడు దేవుడు సహాయం. ఇక్కడ అంటాడు, మళ్ళీ చదవండి వచనం. దేవుడు మనకు ఆశ్రయదుర్గమునై ఉన్నాడు. దేవుడట మనకు ఆశ్రయదుర్గం, అంటే మనకు కాపుదలగా ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడండి? ఆపత్కాలములో, ఆపదలలో
బైబిల్లో ఒక మాట రాయి, ఆపత్కాలం మందు నీ ధనము నీకు అక్కడికి రాదని ఉంటుంది. ఏం రాదు? ఆపత్కాలంలో, ఆపదలో. ఇప్పుడు షుగర్ ఉన్నవాడు వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ₹1,00,000 పెట్టి ఏమంటే షుగర్ తీసేయండి అంటే తీస్తాడా? బాడీలో పోద్దా? క్యాన్సర్ ఉంటుంది. రాత్రి చెప్పారు కదా పాస్టర్ గారు, అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఆయన చెప్తున్నాడు, యేసుప్రభు నమ్ముకున్నాడు లారీ ఎవడెక్కడ దించేసేవాడంట. ఆ పాస్టర్ గారు ప్రార్థన పెడితే ఇక్కడ ప్రార్థన పెట్టడానికి వీళ్ళదనేవాడంట. చాలా రెబల్గా ఉండేవాడు. క్యాన్సర్ వచ్చింది, దేవుని దగ్గరికి వచ్చాడు, దేవుని కార్యం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆపత్కాలంలో ఎవరు తోడయ్యారు ఇప్పుడు అతనికి? మీకు చెప్తానండి, మెడిసిన్ అనేది కూడా మనకు కొంతవరకే పనిచేస్తుంది. తర్వాత దేవుడు సహాయం లేకుండా ఆపత్కాలములో, నీ రోగములో, నీ బాధలో, నీ వ్యాధిలో, ఆపత్కాలములో సహాయము చే. 2వ వచనం, కావున భూమి మార్పు నొందినను. ఇక్కడ చూడండి, కావున భూమి మార్పు నొందినను. నడి సముద్రములలో పర్వతములు మునిగిపోయినను. వాటి జలములు ఘోషించి నురుగు కట్టినను. ఆ పొంగునకు పర్వతము కదిలినను. నేను భయపడము. దానికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే అక్కడ అర్థం ఏంటంటే, ఏది మార్పు చెందిపోయినా, ఏది మారిపోయినా మారిన వాడు ఎవరు? దేవుడే. ఈ మధ్య జేమ్స్ గారు ఒక పాట రాశారు, లే నిలబడు అనే పాట. అందులో ఆయన ఒక మాట చెప్తాడు, సముద్రపు పొంగును అణిచేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం. సముద్రపు పొంగును అణిచేసేవాడు. నాకు ఆ పాట, ఆ లిరిక్స్ చాలా ఇష్టం. ఎందుకంటే ఆ సముద్రపు పొంగు ఏం చేస్తుందంటే మనిషిని భయపిస్తుంది కదా. మీరు ఎప్పుడైనా సముద్రంలో వెళ్తే నురుగు ఉంటుంది, ఆ అలలో ఫ్లోటింగ్ ఏముంటుంది? నురుగు ఉంటుంది. ఆ నురగ భయపడే వాళ్ళు ఉంటారు. అది నురుగు కట్టినను. పర్వతములు ఉన్నాయి కదా, పర్వతాలకి ఈ యొక్క సముద్రపు పొంగు ఎప్పుడైతే దాని మీదకి వెళుతుందో ఆ పర్వతాలు కూడా కదిలిపోతాయి అన్నమాట. అదే అయినా నేను భయపడ్డా. ఎందుకు తెలుసా? ఆపత్కాలంలో సహాయము చేసే దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం చాలాసార్లు అనుకుంటాం, ఆపదలో లోకం వైపు చూస్తాం, దేవుని వైపు చూడండి, దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. ఆపత్కాలంలో ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఇరుకులు వచ్చినా ఎవరి వైపు చూడాలి? బైబిల్లో తండ్రి అయిన దేవుడు సహాయం చేస్తాడట, కుమారుడైన దేవుడు సహాయం చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా సహాయం చేస్తాడు. ముగ్గురు సహాయకులే, ముగ్గురు వేరు కాదు. ఎవరు కాదు? ముగ్గురు వేరు కాదు. ఎందుకు వేరు కాదో ఒక వచనాన్ని చూపించి ముగ్గురు ఎలా సహాయం చేస్తారో మనం 3 విషయాలు చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి. నేను నా తండ్రి యందును, మేము తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమును మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి, చదవండి. నా ఆజ్ఞలను అంగీకరించి మేము వచ్చి అన్నట్టు చూడండి. అక్కడ 14వ అధ్యాయం మనకి నేను వెళ్ళి నీ వద్దకు వచ్చేది. ఎన్నో వచనం? నేను వెళ్ళి నీ వద్దకు వచ్చేదనని నీతో చెప్పిన మాట మీరు వింటురు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక
23వ వచనం. 23. యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును మేము వాని ఎద్దకు వచ్చి. చూడండి, అక్కడ మేము అని ఉంది, ఉందా? మేమంటే తండ్రి యొక్క కుమారు పరిశుద్ధ ముగ్గురు ఉన్నారు అక్కడ. మేము వాని ఎద్దకు వచ్చి వాని ఎద్దు నివాసము చేతుము అన్నాడా, చేతుము అన్నాడా? చేతుము. ఇది చాలా మందికి త్రిత్వం అర్థం కాదు. 3 ఒకటే, ముగ్గురు ఒకటే. ఆ వచనాన్ని ఎందుకు చూపించానంటే ముగ్గురు ఒకటే అనే కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలని చూపించాను. అయితే తండ్రి అయిన దేవుడు ఎలా సహాయం చేస్తాడో ఒకసారి చూద్దాం. 54వ కీర్తన 1వ 54వ కీర్తన 4వ వచనం. 54వ కీర్తన 4వ వచనం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఇక్కడ తండ్రి అయిన దేవుని గురించి చెప్పబడుతూ ఒకడేమంటున్నాడంటే, మళ్ళీ చదవమ్మా. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. అంటే తండ్రి అయిన దేవుడే మనకి సహాయకుడు. ఆయనే, ఇంకెవరు మనకు సహాయకులు కాదు. ఆ సహాయం ఎలాంటి సహాయం అట? ఆదరించువాడట. ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ప్రాణమును చూడండి, నీ ప్రాణం నీలో ఒక బాధ ఉందనుకోండి, ఆ బాధను ఎవరైనా అడిగారు అనుకోండి, చెప్పగలిగిన స్థితిలో కొన్ని విషయాలు ఉంటాయా? ఉండవు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, వారిని దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడే సహాయం అంటే ఆదరించువాడు. 2వ చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఇక్కడ యేసు ప్రభువారు ఎలాగ మనకు సహాయకుడో చెప్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు. ఎవరండి? అక్కడ దేవుడు అంటే యెహోవా దేవుడు సహాయకుడిగా కనిపిస్తాడు. ఇక్కడ యేసు ప్రభు సహాయకుడు. నేను భయపడను, నరమాత్రము నేను భయపడను, నరమాత్రులు నాకు ఏమి చేయగలరు? నరులు ఏం చేయలేరండి. దేవుడు సహాయం చేస్తే నరులు ఎవరు మనకి ఇది 3వది పరిశుద్ధాత్మ దేవుడు కూడా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం మీరు చదివితే, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం కూడా మీరు చదివితే, అక్కడ అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, ఎవరి బలహీనతలో? మన బలహీనత చూసి సహాయము చేయుచున్నాడు. అంటే మనం బలహీనులు, మనం బలవంతులం కాదు. చాలాసార్లు నేను బలవంతుడు అనుకుంటాం. మీరు ఎప్పుడైనా నేను బలవంతుని అనుకున్నారా అమ్మా? నిన్న కాదు, మొన్న ఒక క్రికెట్ మ్యాచ్ చూశాను. ఆఫ్ఘనిస్తాన్ టీము ఇంగ్లాండ్ని కొడేసింది. అంటే వారు 325 కొడితే వీళ్ళు కొట్టలేకపోయారు, అవుట్ అయిపోయారు అందరూ. వాళ్ళు ఏం చేశారు తెలుసా? మేము గెలిచేసామని ఇలాగన్నారు. ఎలాగంటే అర్థం ఏంటి అమ్మా? వాళ్ళ కండలు చూపించి ఇలాగ అంటున్నారు. ఇవాళ వాళ్ళకి ఆస్ట్రేలియాకి మ్యాచ్ జరుగుతుంది, ఆఫ్ఘనిస్తాన్లో అందరూ ఎలాగ అంటున్నారు. అది పోయి మ్యాచ్ లాగా ఉంది, అది పోద్ది మ్యాచ్ నాకు తెలిసి. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎలాగంటారా? ఎందుకంటారా అమ్మా? బలహీనత ఉంది. ఏ బలహీనత? గెలుపు అన్ని రోజులు రాదు. మనిషికి బలహీనత అనేది ఎలా ఉంటుందంటే, మనిషిలో ఒక బలహీనత ఎలా ఉంటుందంటే, కనపడని బలహీనత. కరెంటుని కనిపెట్టినోడు ఉన్నాడు కదా, దీన్ని కరెంటుని కనిపెట్టినోడు ప్లగ్లో ఏరేటమనండి అమ్మా, ఏరేటితే ఏమవుద్ది? షాక్ కొడుతుందా? ఆడ కరెంటుని కనిపెట్టాడు, నేను కరెంటుని కనిపెట్టాను అనుకుంటూ ఊరుకుంటుందా కరెంటు? విమానం కనిపెట్టినాడు విమానాన్ని ఆపగలడా?
బలహీనుడు. మనిషి మ్యాన్ ఈజ్ ఎ వీక్ వెసల్ అంటాడు. మనిషి బలహీనుడు. కాబట్టి ఆ బలహీనత చూసి ఆత్మ ద్వారా దేవుడు మనకి ఏం చేస్తాడట? సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, తండ్రి అయిన దేవుడు సహాయం చేస్తున్నాడు, కుమారుడు అయిన యేసుప్రభువు సహాయం చేస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా. మనం ప్రార్థన చేసినప్పుడు, త్రిత్వమైన దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. కాబట్టి మన దేవుడు ఏ దేవుడు అంటే సహాయము చేసే. పేతురుని దేవుడు సహాయం చేసాడు మునిగిపోకుండా. మనం కూడా లోకంలో పాపములో మునిగిపోకుండా సహాయము చేయగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అయితే సహాయం పొందాలంటే మనం ఏం చేయాలి? ఒక విషయాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, మనం సహాయం పొందాలంటే గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునకు చేరుదము అన్నాడు. ఇప్పుడు మనకు సహాయం కావాలి. మనకి దేవుడు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తాడని మనం విన్నాం. ఇక్కడ ఏమన్నాడంటే సమయోచితమైన సహాయం. ఏ సహాయం చెప్పండి? అంటే ఆ సమయంలో నీకే సహాయం కావాలి. ఇప్పుడు నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, మంచినీళ్ళు వేస్తున్నాయి, నీకేం కావాలి అప్పుడు? అమ్మా, మంచినీళ్ళు. ఎలాంటి నీళ్ళు? ఒరే, మీరు అది కలిపారు అనుకో, అంత మొత్తం పడిపోద్ది, కెమెరా మొత్తం పడిపోద్ది. మీకు ఆ దాహం వేస్తుంది, చల్లని మంచినీళ్ళు ఇచ్చారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ప్రాణం లేచి వస్తుంది. ఇచ్చిన వాళ్ళకి ఏమంటారు? థ్యాంక్స్ అంటారు. ఇప్పుడు నువ్వు మంచి ఎండలో వెళ్తున్నావు, దాహం వేసేస్తుంది, ఏమండి కొద్ది మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగారు నూతన్ గారిని. నూతన ఎండలో ఉన్నటువంటి వేడి వేడి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చాడు తాగమని. అది సమయోచితమైన సహాయమా అమ్మా? నీకు ఏ సహాయం ఎప్పుడు కావాలో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. చూడండి, కెరీతు వాగు దగ్గర దైవజనులు ఉన్నారు కదా. కెరీతు వాగు దగ్గర ఏలియా ఉన్నప్పుడు ఆ కెరీతు వాగు దగ్గర నీళ్లు తాగడానికి నీళ్ళు ఉన్నాయి అక్కడ. అప్పుడు మినరల్ వాటర్ ఉందా అమ్మా? మినరల్ వాటర్ ఉందా? మినరల్గా అన్నీ చేసి అక్కడ ఉంచాడు దేవుడు. అక్కడ ఉన్నాడంటే దేవుడు కాకుల ద్వారా సహాయం ఏం చేశాడు? పంపించలేదా? కొన్నిసార్లు మనకు దేవుడు సహాయం కూడా అలా పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏదో కాకి వస్తుంది సహాయం చేయడానికి, ఏదో ఒక కాకి. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది సహాయం ఎక్కడి నుంచి వస్తుంది. నిన్న చెప్పాను, 123వ కీర్తన మీరు చదివారా? 120వ కీర్తన చదివారా అని. 120వ కీర్తనలు ఏముంటుంది అమ్మా? చదవండి ఒకసారి. 120వ కీర్తనలు ఏముంది? 120 150 చెప్పలేదు, 120 మొదటి వచనం. ఓకే, ఈ కీర్తన అంతా కూడా మనకి చెప్పబడేటువంటి విధానం ఏంటంటే, ఈ 120వ కీర్తన అంతా కూడా దేవుని వైపు చూసేది. 121 చదవండి. 121 కొండల తట్టు. 121 కీర్తనలు ఏం చేస్తున్నాడు? కొండల తట్టు ఏదైనా చూస్తున్నాడు, సహాయం వస్తుందేమో అని. 123
నవ్వి చూడండి అందరూ. ఇప్పుడు 121 వైపు చూస్తున్నారా, 123 వైపు చూస్తున్నారా? 121 ఏమన్నాడు? కొండల తట్టు. దేని తట్టు? మీరు ఉదయాన్నే లేచి కొండ తట్టు తీసి, ప్రభా ఈరోజు ఆహారం కావాలి ప్రభా, బియ్యం కావాలి ప్రభా అంటే వస్తాయా? అందుకే పాట, కొండల తట్టు నా కను ఎత్తుచున్నానని పాట రాశారు. 123 కీర్తనలు ఏముంది? ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు. అది కొండల తట్టు చూడకండి. లోకంలో ఎవరి వైపు చూసినా ఏది మనకి ఇది ఉండదు. మనం ఎవరి వైపు చూడాలి? ఆకాశమందు ఆసీనుడైన దేవుని వైపు చూసినప్పుడు ఆ ఆశీర్వాదం దేవుడే మనకిస్తాడు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సమయోచితమైన సహాయం కావాలంటే ఎక్కడికి రావాలి? దేవుని దగ్గర రావాలి. 2 చూద్దాం. హెబిల్ రాసిన 2వ అధ్యాయం 18వ వచనం కూడా చదివి ముగించుకుందాం. హెబిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. తాము శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలిగిన వాడు ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు దేవుడు కృపాసనం దగ్గరికి వచ్చి మనం మొర్ర పెడితే కృప ఇచ్చిన దేవుడు శోధనలో ఉన్నప్పుడు కూడా, ఎప్పుడండి? శోధనలో ఉన్నప్పుడు కూడా, ఆయన శ్రమలో కూడా మనకి సహాయము చేయగలిగిన దేవుడుగా ఆయన మనకి కనిపిస్తాడు. శ్రమ అనేది మనిషికి వచ్చింది. ఆ శ్రమలో దేవుడు, నేను యోబు గురించి చాలాసార్లు ఆలోచించినప్పుడు, యోబుకి దేవుడు అన్నీ ఇచ్చాడు ఇవ్వలేదా అమ్మా? బైబిల్లో అబ్రహాముకి దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడు. ఎంత ఐశ్వర్యం అంటే చాలా ఐశ్వర్యం ఇచ్చాడు. యోబుకు కూడా దేవుడు ఏమిచ్చాడు? ఐశ్వర్యం ఇచ్చాడు కదా. రాత్రి అమ్మగారు చెప్తూ, లాజరు పేదవాడు. లాజరు ధనవంతుడు పేదవాడా? ఇంకో ధనవంతుడు ఉన్నాడా? ఆడు బాగా రిచ్, బాగా ధనవంతుడు కదా, ఆడు బాగా డబ్బు ఉంది. లాజరు ఏముంది లాజరు దగ్గర? ఈ 2 కాన్సెప్ట్ను చాలామంది అపార్థం చేసుకుంది. ఏంటి తెలుసా? యేసుప్రభు నమ్మిన వాళ్ళు దరిద్రులుగా ఉండాలి అనే కాన్సెప్ట్ని లాజరుని చెప్పి చాలామంది చెప్తుంటారు. అయితే అది వాస్తవమే, కానీ మనము జీవించడానికి ధనం కావాలి వద్దా? అంటే నిష్ఠ దరిద్రులుగా బ్రతికితే మనల్ని చూసినప్పుడు కూడా ఏమంటాడు? మీరు యేసుప్రభుని నమ్ముకొని రోజు అన్నం లేదని పక్కింటికి వెళ్ళారు అనుకోండి, ఆడు ఏమంటాడు? మీ దేవుడు మీకు ఏమి ఇవ్వడా? మీ దేవుడు ఏమి సహాయం చేయడా? ఫ్రెండ్ని ఇంకో ఫ్రెండ్ అడిగాడట, ఒరే నాకు 10,000 కావాలరా అన్నాడట. అర్జెంటుగా ఎంత? ఇంట్లో ఉన్నారా? ఇంటికి రాయిస్తాను. ఇంటికి తీసుకెళ్ళాడంట. ఒరే నువ్వు బయట ఉంటారా, నేను లోపలికి వెళ్ళి తెస్తాను, మా ఆవిడని అడిగి తెస్తాను అన్నాడు. లోపలికి వెళ్ళాడంట. వెళ్తే ఆవిడని అడిగాడు, ఒక 10,000 ఇవ్వండి. ఎందుకో? మా ఫ్రెండ్కి అర్జెంటుగా కావాలంట 10,000. అలా ఆవిడ అంటుందంట, 10,000 ఇస్తాడా నీకు? ఆడిస్తాడా? నేనేమను, నీకేదైనా అవసరం ఉంటే అవసరం నాకు చెప్పు. అలా కాదే, ఆడు బయట ఉన్నాడు, ఆడి 10,000 అవసరం, నేను ఇస్తానని చెప్పాను. ఇస్తానని చెప్పావా? ఎక్కడున్నాయి? లేవని చెప్పేళ్ళి. పాపం బయటకు వచ్చి అన్నాడు స్నేహితుడితో, ఒరే డబ్బులు ఉన్నాయనుకున్నాను రా, కానీ ముందేమైంది? ముందేమన్నాడు? ఇంట్లో ఉన్నాయి, కానీ ఆవిడ ఏం చేసింది? కొన్నిసార్లు అనుకుంటాం ఇచ్చేస్తాడు దేవుడు అనుకుంటాం. ఎవడు ఎందుకు ఇవ్వడు దేవుడు? నీ స్థితిని బట్టి దేవుడు ఇవ్వడం. ఇక్కడ దేవుడు శోధింపబడినప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు దేవుడు సహాయము చేసే దేవుడు. ఆఖరిగా 118వ కీర్తన 7వ వచనం చదివి ముగించుకుందాం. 118వ కీర్తన 7వ వచనం. యెహోవా నా పక్షము ఉంచి నాకు సహకారి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడు ఎవరి పక్షం చెప్పండి?
దేవుడు నా పక్షం. అందరూ చెప్పండి. బైబిల్లో ఉన్న ఆయన మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు అంటాడు. ఇక్కడ కీర్తనకారుడు ఏమన్నాడంటే ఆయన నా పక్షం ఉండి నాకు సహకారి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో ఒక ఆయనకి ఆశ, శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నీ వలనే మాకు సహాయం కావాలి, నువ్వు మా పక్షానుండు అని ప్రార్థన చేశాడు. దేవుడు కార్యాన్ని చేశాడు. ఒకప్పుడు సహాయం కావాల్సి వచ్చినప్పుడు, శత్రువులు దండెత్తినప్పుడు యుద్ధములో సహాయం ఎవరు చేశారంటే దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మన పక్షాన ఉంటాడు. ఎవరి పక్షం చెప్పండి. ఇందాక నా పక్షమై నన్ను నడిపించే దేవుడు అని పాట రాశారు. ఆయన ఎవరి పక్షం? ఆమె. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక ఆయన అంటాడు, ప్రభువా నువ్వు ఎవరి పక్షం? మా పక్షమా శత్రువుల పక్షమా? యెషయా గ్రంథ ధ్యానాల్లో చెప్పాను, నువ్వెవరి పక్షం? నేను నీ పక్షమో లేను, వారి పక్షంగా లేను. ఎందుకు లేడు? ఎందుకు లేడు? ఆకాను పాపం చేశాడు, దానిని బట్టి వార్త లేడు. యెహోషువ ప్రార్థన చేశాడు, ప్రభువా ఎవరి పక్షాన్ని ఉన్నావు? మన పక్షాన దేవుడు ఉంటే మనకు సహాయము చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సహాయము చేయి దేవుడు. ఏ దేవుడు చెప్పండి? పేతురుని మునిగిపోకుండా సహాయం చేసిన దేవుడే ఈ దినము మీ జీవితంలో కూడా పేతురికి సహాయం చేసినట్టు దేవుడు మీకు సహాయము చేయునుగాక. ఆమేన్. యేసు ప్రభువు సిలువలో ప్రాణం పెట్టి మనకు సహాయం చేసి మన ప్రాణాన్ని బ్రతికించడానికి యేసు ప్రభువు సిలువలో వేలాడారు. ఆ సహాయం ఏంటంటే నేను బ్రతికించ, అది గొప్ప సహాయం. కాబట్టి దినము ఆయన సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు, మన పక్షాన సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన వైపు మనం చూద్దాం, ఆయన సహాయాన్ని పొందుకుందాం. అటు రీతిగా దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందులో నిలబడదాం. అది ఆపేనా? ఆపేంటది.